హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఇదొచ్చేసి డిజిటెక్ ఎల్ఈడి రింగ్ లైట్ అనమాట. 5 ఫీట్ హైట్‌తో లైట్ స్టాండ్ ఉంది. సో, ఇది నేను అమెజాన్‌లో ఆర్డర్ చేసుకున్నాను. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ దీని బ్యాక్ సైడ్ ఉన్నాయి. కమాన్ ఒకసారి మనం బ్యాక్ సైడ్ చూసేద్దాము ఓపెన్ చేసే ముందు. సీ హియర్ మనకి డీటెయిల్స్ మొత్తం కూడా ఇచ్చారు దీని గురించి. ఇన్పుట్, అవుట్పుట్ పవర్, ల్యూమినెన్స్, కలర్ టెంపరేచర్, ఫ్లాష్ ఇండెక్స్, డైమెన్షన్ మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. అండ్ ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దామా? ఐ వాస్ టోటలీ ఎక్సైటెడ్ ఎలా వస్తదా ఏంటా అని చెప్పేసి. ఎప్పటినుంచో ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. సో, ఈగర్‌లీ వెయిటింగ్ అనమాట. ఎలా ఉంటది అని చెప్పేసి. అండ్ యెస్. హియర్ ప్యాకింగ్ అయితే ఓకే. చేశారు. ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా చక్కగా ప్యాక్ చేశారు. చూద్దాం ఎలా వచ్చింది అని. ఓకే. 1 బాక్స్ అండ్ ద అదర్ వన్. ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేసేద్దాం. అండ్ ఇదొచ్చేసి ఓకే. స్టాండ్ అనమాట. ఓపెన్ చేసి చూద్దాము. ఓకే. దిస్ వాస్ ద స్టాండ్. అండ్ ఐ థింక్ దీనిలో రింగ్ లైట్ ఉండుండొచ్చు. యెస్. దీనిలో వచ్చేసి మనకి రింగ్ లైట్ ఉంది. దీన్ని కూడా ఒక లుక్ వేసేద్దాం. ఓకే. స్టాండ్, రింగ్ లైట్ అండ్ ఇదొచ్చేసి మనకి ఛార్జింగ్ అదనమాట. అండ్ ఇక్కడ మనకి పవర్ ప్లస్, మైనస్ అంటే మనం లైటింగ్‌ని పెంచుకోవడం, తగ్గించుకోవడం మనం ఇక్కడ చేసుకోవచ్చనమాట. సో, మనకైతే ఇక్కడ స్క్రూస్ అన్నీ ఇచ్చారు. ఒక్కొక్కటి మనం చూసేద్దామా? ఇక్కడ మనకి 3 స్క్రూస్ టైప్ ఇచ్చారు కదా! ఈ 3 వచ్చేసి మనకి స్టాండ్ అడ్జస్టింగ్ అనమాట. హైట్ అడ్జస్టింగ్‌కి ఈ 3 నాబ్స్ లాగా ఉన్న ఈ స్క్రూస్ 3 యూజ్ అవుతాయి. మనకి కావాల్సిన హైట్‌లో పెట్టుకోవచ్చు. నేనైతే 5 ఫీట్‌దే ఆర్డర్ చేశాను కదా! సో, మనం ఆ 5 ఫీట్‌లో ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఇది ఇన్‌స్టలేషన్ చూసేద్దాము. ఫస్ట్ అయితే దీన్ని ఇలా ఫిట్ చేసుకొని స్క్రూని టైట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం రింగ్ లైట్‌ని దాంట్లో ఫిట్ చేయాలన్నమాట. అక్కడ మనకి చిన్నగా స్క్రూ కనిపిస్తుంది. దాంట్లో మనం ఈ రింగ్ లైట్‌ని కరెక్ట్‌గా సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత ఈ స్క్రూతో దాన్ని టైట్ చేయాలి. అండ్ యెస్ ఈ విధంగా మనం టైట్‌గా ఫిట్ చేసేయాలన్నమాట. నెక్స్ట్ మనకిక్కడ 3 స్క్రూస్ టైప్ ఇచ్చారు చూసారా? వాటితో మనం హైట్ అడ్జస్ట్ చేసేద్దాము. ఒకసారి అది కూడా ట్రై చేద్దాం. హైట్ అడ్జస్టింగ్ ఎట్లా ఉంది ఏంటి అని. యెస్. ఈ విధంగా మనం హైట్ అడ్జస్ట్ చేసుకొని చేయాలన్నమాట. ఒకసారి మనం హైట్‌లో ఇట్లా పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని టైట్ చేసేసుకుంటే మనకలా ఉండిపోతుంది. మనం టైట్ చేయకపోతే ఇలా మళ్ళీ ఎలా ఉన్న పొజిషన్‌కి అలానే వస్తుంది. సో, అట్లా మనం మళ్ళీ మనకు కావాల్సిన హైట్ పెట్టుకున్న తర్వాత దాన్ని మనం టైట్ చేయాలి. అండ్ ఫైనల్లీ ఇలా అయితే సెట్ చేసేసాను. ఈ మధ్యలో ఫోన్ పెట్టుకునేదైతే మనకి ఫ్లెక్సిబుల్ ఉందన్నమాట. అండ్ హియర్ ఇట్ ఈస్. ఆన్ చేసేసాను. మన సైడ్ ఒక్క లుక్కేసి చూసేద్దాం. అండ్ వావ్! సబ్స్క్రైబ్ గైస్.